స్పష్టంగా వ్రాయబడుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలి. యెషయా గ్రంథములో కూడా 55వ అధ్యాయంలో మొదటి వచనములో కూడా భక్తుడైన యెషయా ఏమని చెబుతున్నాడు తెలుసా? దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, ఏమీ ఇవ్వకుండానే మీ దాహమును తీర్చుకొనండి అని చెప్తున్నాడు. దేవుని స్వరము చాలా స్పష్టంగా పిలుస్తున్నాడు. దప్పిక కొనిన వారిలారా నా దగ్గరకు రండి, మీలో ఎవరికైనా దప్పిక ఉంటే నా యొద్దకు రండి. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు ఉచితంగా ఇస్తున్నా, మీరు నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంట? దేవుణ్ణి మనం పోషించేవారమా? దేవునికే మనం ఇచ్చేవారమా? కాదు కదా. ఆయన దగ్గర సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి. నీవిచ్చేది దేవునికి ఎంత మాత్రమూ ఎక్కువ కాదు. కాబట్టి ఆయన నీ వెండి బంగారాలను ఆయన కోరుకోవట్లేదు. ఆయన నీ జీవితమును కోరుకుంటున్నాడు. ఆయన నీవు దేవుని దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు. ఆయన దగ్గర నువ్వేమీ ఇవ్వకుండానైనా నువ్వేం చేయాలంటున్నాడు? ఆహారమును తీసుకోమంటున్నాడు. ఏమి ఇవ్వకుండానే ఆహారము తీసుకో, ఏమి ఇవ్వకుండానే ఈ నీరు తాగు. నీవు జీవము కలిగిన వాడిగా ఉండాలి అన్నదే నా కోరిక. ఆదాము ఏ జీవం అయితే పోగొట్టుకున్నాడో ఆ జీవము నీలో ఉండాలన్నదే నా కోరిక.